నమస్కారం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. అదే అరుణాచలం. ఇది చూడ్డానికి కేవలం ఒక కొండలా కనిపించినా చాలా మందికి ఇదొక సజీవ దైవస్వరూపం. అసలు దీని వెనకున్న కథేంటి? దీని విశిష్టత ఏంటి? రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక పాత తమిళ సామెత ఉంది. అదేంటంటే, చిదంబరాన్ని చూసినా, తిరువారూర్లో పుట్టినా, కాశీలో చనిపోయిన మోక్షం వస్తుంది. కాని అరుణాచలం విషయంలో అలా కాదు. కేవలం దాని గురించి తలచుకుంటే చాలు ముక్తి లభిస్తుందనంటారు. అంటే ఆలోచించండి, ఈ క్షేత్రానికి ఎంతటి శక్తి ఉందో. అసలు అరుణాచలమనే పేరుకి అర్థమేంటో తెలుసా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అరుణ అంటే మామూలు నిప్పు కాదు, అది జ్ఞానాగ్ని. మనలో ఉండే అజ్ఞానాన్ని, అహంకారాన్ని కాల్చేసే జ్ఞానమనమాట. ఇక అచల అంటే స్థిరమైనది, కదలనిది, అంటే కొండ. సో మొత్తం కలిపి చూస్తే అరుణాచలమంటే జ్ఞానమే ఒక పర్వతంగా మారిన ప్రదేశం. ఎంత గొప్ప అర్థం కదా! మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఈ ప్రదేశానికి ఎలా వచ్చింది? దీని వెనుక ఒక పెద్ద పౌరాణిక కథ ఉంది. ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, సాక్షాత్తు బ్రహ్మ విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే ఒక వాదన మొదలవుతుంది. ఇక్కడ బ్రహ్మను అహంకారానికి, విష్ణువును బుద్ధికి ప్రతీకగా చెబుతారు. ఈ ఇద్దరి మధ్య వాదన వల్ల భూలోకంలో గందరగోళం ఏర్పడింది. వాళ్ల గొడవను ఆపడానికి శివుడు వాళ్ల మధ్య ఒక అద్భుతమైన, అనంతమైన జ్యోతిస్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. మీలో ఎవరు దీని మొదలు లేదా చివర కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఒక పరీక్ష పెట్టాడు. విష్ణువు వెంటనే వరాహరూపం ధరించి దాని మూలాన్ని వెటుక్కుంటూ భూమి లోపలికి వెళ్లాడు. కాని ఎంత వెళ్లినా కనుక్కోలేకపోయి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరి నేను శిఖరాన్ని చూశానంటూ ఒక అబద్ధం చెప్పాడు. ఆ క్షణంలో శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, ఆ జ్యోతిర్లింగ స్వరూపం భక్తులందరూ పూజించుకోవడానికి వీలుగా అక్కడే అరుణాచలకొండగా మారిపోయింది. అప్పుడు శివుడు ఒక మాట చెప్పాడట. చంద్రుడికి సూర్యుడు నుంచి వెలుగు వచ్చినట్లే మిగతా పుణ్యక్షేత్రాలన్నింటికీ వాటి పవిత్రత అరుణాచలం నుంచే వస్తుంది అని. అంటే ఇది అన్ని పవిత్ర స్థలాలకి ఒక పవర్ హౌస్ లాంటిదన్మాట. ఇది ఈ క్షేత్రం ప్రాముఖ్యతను ఒక్క మాటలో చెప్పేస్తుంది. సరే, ఇప్పుడు అరుణాచలం వెళ్తే అక్కడ చేసే అత్యంత ముఖ్యమైన భక్తి సాధన గురించి మాట్లాడుకుందాం. అదే గిరి ప్రదక్షిణ. అంటే ఆ కొండ చుట్టూ చేసే ఒక పవిత్రమైన నడక. ఎంత దూరం అనుకుంటున్నారు? అక్షరాల 14 కిలోమీటర్లు. అవును, 14 కిలోమీటర్లు. ఇది కేవలం ఒక నడక కాదు, ఒక రకమైన తపస్సులాంటిది. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. చెప్పుల్లేకుండా నడవాలి. నడిచినంతసేపు శివనామాన్ని స్మరిస్తూ ఉండాలి. సామాన్ కూడా వీలైనంత తక్కువగా తీసుకెళ్లాలి. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఈ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంటారు. అందుకే పౌర్ణమికి లక్షలాది మంది వస్తారు. ఎందుకంటే ఆ రోజున దేవతలు, ఋషులు కూడా సూక్ష్మ రూపంలో మనతో పాటే నడుస్తారని ఒక బలమైన నమ్మకం. అయితే ఈ 14 కిలోమీటర్ల ప్రయాణం కేవలం నడవడమే కాదు. ఈ దారి పొడవునా కొన్ని ప్రత్యేకమైన శక్తి కేంద్రాలున్నాయి. అవే అష్టదిక్పాలక లింగాలు మార్గమధ్యంలో మనకు దర్శనమిస్తాయి. ఈ లింగాల దగ్గర ఆగి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కో లింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకి దక్షిణ దిక్కున ఉండే యమలింగాన్ని దర్శిస్తే దీర్ఘాయువు, ఆరోగ్య సమస్యలు పోతాయంటారు. అలాగే నైరుతి లింగం మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇక ఉత్తర దిక్కున ఉండే కుబేరలింగం పేర్లోనే ఉంది కదా, ఐశ్వర్యం, సంపద కోసం ప్రార్థిస్తారు. ఇప్పటివరకు కొండ, దాని చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తి గురించి చూశాం. ఇప్పుడు ఆ కొండకు గౌరవసూచకంగా మనుషులు కట్టిన అద్భుతమైన నిర్మాణాల వైపు మన దృష్టిని సారిద్దాం. ఈ ఆలయ నిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. 9వ శతాబ్దంలో చోళులు పునాదులు వేస్తే, ఆ తరువాత విజయనగర రాజులు, ముఖ్యంగా మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయాన్ని భారీగా విస్తరించారు. ఆయన కాలంలోనే తూర్పు గోపురం నిర్మాణం మొదలైంది. ఆ తూర్పు గోపురం అంటే రాజగోపురం ఎత్తి ఎంత తెలుసా?
66 మీటర్లు. మన దేశంలోనే అత్యంత ఎత్తైన ఆలయ గోపురాల్లో ఇది ఒకటి. అంటే దాదాపు 20 అంతస్తుల భవనమంత ఎత్తనమాట. ఆ కొండపై రాజులకున్న భక్తికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. అయితే భక్తి అనేది రాజులకే సొంతం కాదు కదా. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఉత్తర గోపురం. దీనిని అమ్మణ్ణి అమ్మన్ గోపురం అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఉన్న కథ చాలా స్ఫూర్తిదాయకం. అమ్మణ్ణి అమ్మన్ అనే ఒక సాధారణ భక్తురాలు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించి ఈ గోపురాన్ని కట్టించారు. చూశారా, భక్తికి పేద ధనిక అనే తేడా లేదు. సరే, ఇప్పుడు ఈ పౌరాణిక కథ, గిరిప్రదక్షిణ లాంటి ఆచారాలు, ఈ చారిత్రక కట్టడాలు, వీటన్నింటినీ కలిపి చూస్తే అరుణాచలమంటే ఏంటో మనకొక పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఇక్కడే చాలా కాలం జీవించిన ప్రఖ్యాత గురువు రమణ మహర్షి ఉన్నారు. ఆయన అరుణాచలాన్ని ఏమని పిలిచారో తెలుసా? ప్రపంచపు ఆధ్యాత్మిక హృదయం అని. అంటే ఈ ప్రపంచానికే ఇది ఒక స్పిరిచువల్ హార్ట్ లాంటిది అని ఆయన భావన. ఆయన ఇంకో మాట కూడా అంటారు, చివరికి ప్రతి ఒక్కరూ అరుణాచలానికి రావాల్సిందే అని. ఈ ఒక్క మాట చాలు ఈ కొండకున్న ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి ఎలాంటిదో చెప్పడానికి. ఇది కేవలం ఒక యాత్రాస్థలం కాదు, అదొక గమ్యమన్నమాట. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక ప్రదేశం నిజంగానే ఆధ్యాత్మిక హృదయమైతే మరి దాని గుండె చప్పుడేమై ఉంటుంది? బహుశా ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే లక్షలాది భక్తుల నమ్మకం, వారి ప్రార్థనలే ఆ హృదయస్పందన కావచ్చు. ఏమంటారు?